సామవేదం షణ్ముఖ శర్మ గారి మీద నాకు అపారమైన గౌరవం ఉంది. ఆయన ప్రవచనాలు వింటాను. అయితే ఆయన ముఖ్యంగా చెప్పిన ప్రతిదీ నాకు నచ్చినంత వరకు, అర్థమైనంత వరకు పాటిస్తాను. ఆయన పర్సనల్గా కూడా నేను ఒకసారి కలిశాను. అయితే సామవేదం శర్మ గారు ఈ మధ్య ఒక కామెంట్ చేశారు. అది నాకు టక్కమని తగిలింది. నేను తప్పై ఉండొచ్చు, కానీ నాకు కొన్ని సందేహాలు వచ్చినాయి. ఆయన ఏమన్నారంటే, కన్యాదానం చాలా ఇంపార్టెంట్. కన్యాదానం కాకుండా ఇంకో రకంగా పెళ్లి చేస్తే పితృదేవతలు నరకానికి పోతారని చెప్పారు. నెంబర్ 1. ఇంకోటి సెకండ్ మ్యారేజ్ తప్పు అని చెప్పారు. సెకండ్ మ్యారేజ్ చేసుకోండి, కానీ దాన్ని శాస్త్రసమ్మతంగా చేయబాకండి. పండితులు ఎవరు కూడా రెండో వివాహానికి శాస్త్రసమ్మతంగా చేసామంటానికి సహకరించకండి అని చెప్పి ఒక పిలుపునిచ్చారు. అయితే ఇందులో ఆయన ఉద్దేశం నాకు ఏం కనపడుతుందంటే, పెళ్లి చేసుకున్నప్పుడు అన్నీ చూసుకొని జాగ్రత్తగా చేసుకోండి. రెండోది, ఒక్కసారి పెళ్లి చేసుకున్నాక కమిట్ అయి ఉండండి అని. నేను 100% దీనికి అంగీకరిస్తాను. ఎందుకంటే నా ఉద్దేశం కూడా ఏంటంటే, నీ కొడుకు తప్పు చేస్తే నీ కొడుకును నువ్వు వదిలేస్తావా? వదలవు. లేకపోతే నీ తండ్రిని వదిలేస్తావా? వదలవు. బయాలజికల్ రిలేషన్ ఉంది. వివాహంలో కూడా అలాగనే దైవికమైన రిలేషన్ ఉంది. వేదమంత్రాల సాక్షిగా జరిగే వివాహంలో దానికి కట్టుబడి ఉండాలి. నేను దాన్ని 100% అగ్రీ చేస్తాను. అయితే ఇక్కడ ఒక చిన్న బాధాకరమైన విషయం ఏంటంటే, కన్యాదానం అంటున్నాం మనం. కన్యాదానం అని చెప్పేసి కన్యాదానం చేస్తే పుణ్యం అంటున్నాం. కానీ ఈ భర్త అనేవాడికి ఉండాల్సిన బాధ్యతలు సరిగ్గా మనం ప్రచారం చేయట్లేదు. అవి కూడా మన ధర్మంలో ఉంటాయి. అవి కూడా మన వివాహ మంత్రాల్లో ఉంటాయి. అవి మనం గట్టిగా చెప్పాలి. ఏకపత్ని వ్రతుడు, పెళ్ళికి ముందర నా లాంగ్వేజ్కి క్షమించాలి, ఏమంటారు, ముండల ముఠాకూరు కానివాడు, పేకాటలు ఆడినవాడు, వ్యసనాలు లేనివాడు, అలాంటి తల్లిని గౌరవించేవాడు, సమాజంలో పరస్త్రీని తల్లిగా చూసేవాడు, అట్లాంటి క్వాలిటీస్ ఉన్న వాడిని భర్తగా ఇస్తే ఒక ఆడపిల్లకి, ఆ తండ్రికి, ఆ తల్లికి మంచి పుణ్యం దొరుకుతుంది. వాళ్ళు స్వర్గానికి వెళ్తారు. వాళ్ళ పూర్వీకులకి స్వర్గ సుఖాలు ప్రాప్తిస్తాయి అని మన శాస్త్రంలో ఉంటుంది. అవి మనం ఎక్కువ చెప్పాలి. మన శాస్త్రంలో ఉండదని నేను అన్నా. అవి చెప్పాలి ఎక్కువ ఫస్ట్. ఆ తర్వాత కన్యాదానం. రెండు ఇంపార్టెంటే. అయితే ఒకటే కన్యాదానం మీదనే ఫోకస్ చేయకూడదు. రెండోది, ఇప్పుడు మన శాస్త్రంలో కూడా ఎక్కడో ఉండాలి. మరి ఇప్పుడు ఎంత డ్యూ డిలిజెన్స్ చేసుకొని పెళ్లి చేసినా కూడా, అంటే ఇప్పుడు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వాళ్ళ అమ్మాయిలకి పెళ్ళిళ్ళు చేశారు, విడాకులు ఇచ్చేద్దామని పెళ్ళిళ్ళు చేశారా పాపం. వాళ్ళు ఎంతో స్పిరిచువల్గా ఫాలో అవుతూ ఉంటారు. వాళ్ళకి ఎన్నో సాంప్రదాయాలు ఫాలో అవుతుంటారు. వాళ్ళు ఆంజనేయ స్వామి భక్తులు, వాళ్ళు మహానుభావులు, సమాజానికి ఎంతో 10,000 కోట్ల సహాయం చేసిన గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళ పిల్లలకి డైవర్స్లు అయినాయి. వాళ్ళ తప్పు అంటావా మనం? ఫుల్ పొగలంటావా? కాదు. వాళ్ళు మన సమాజం నుంచి వచ్చిన వాళ్ళు కదా, మనకంటే గొప్ప వాళ్ళు. అందుకనే ఆ సిచ్యువేషన్ ఉన్నారు. అయితే వాళ్ళ వివాహాలు కర్మగాలి. వాళ్ళు ఎంత వాళ్ళకున్న కెపాసిటీకి డ్యూ డిలిజెన్స్ చేసినా కూడా వాళ్ళకి మంచి వరుడు దొరకలేదు. వాళ్ళెవరో బైసెక్సువల్ వాళ్ళు దొరుకుతున్నారు, లేకపోతే కట్నం కోసం వచ్చిన వాళ్ళు దొరుకుతున్నారు, లేకపోతే పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత ఆడ శుభ్రత ఉండదు, ఆడితో పడలేము. ఇట్లాంటి ఏవో ఉంటాయి వాళ్ళకి. సో ముఖ్యంగా విషయం, సనాతన టైంలో 1980, 70, 60లో పెళ్ళిళ్ళు ఆడవాళ్ళని ఇళ్ల వరకే ఉంచారు. ఒకటి. రెండోది, ఆడపిల్ల ఇంటికి వెళ్ళిన తర్వాత ఉమ్మడి కుటుంబంలోకి ఆమెను ఒక ఇంటికి వచ్చిన పని మనిషిగా ట్రీట్ చేశారు. పొద్దున్న లేచి వంటలు చేస్తా, గారెలు రుబ్బేవా, బట్టలు ఉతికేవా, టాయిలెట్లు కడిగావా, మామగారు బెడ్ రిటర్న్ అయి ఉన్నాడు, ఆడికి బెడ్ పైన పెట్టావా, లేకపోతే ఎందుకింత లేటు, నీకు బుద్ధి జ్ఞానం ఉందా, నీకు ఏమైనా ఇది ఉందా, మా మావయ్య వచ్చాడు, ఆడిని గౌరవించావా, ఆడికి నమస్కారం పెట్టావా, ఇడికి నమస్కారం పెట్టావా, ఆడెవడో వస్తుడు సరిగ్గా మాట్లాడదంటే నీకు ఎంత పొగరే. ఇది ట్రీట్మెంట్. దీన్ని భరించమని చెప్తున్నారు ఇదివరకు కాలంలో. అయితే ఎందుకంటే ఆడపిల్ల బయటికి వెళ్ళి పని చేసుకోలేదు కాబట్టి వచ్చినట్టు భరించాలి. ఇప్పుడు వాళ్ళు ఆర్థిక స్వతంత్రం వచ్చింది కాబట్టి బయటికి వెళ్తున్నారు. కానీ ఆర్థిక స్వతంత్రం వచ్చింది, కానీ చిన్న చిన్న కారణాలకి డైవర్సులు తీసుకోబాకండి. కొంచెం సహనం పెట్టుకోండి. మొగుడు పెళ్ళాల మధ్య ఉండాల్సింది, ఒకరికొకరికి ఉండాల్సింది మర్యాద, ప్రేమ, నమ్మకం.
ఒకళ్ళనొకళ్ళు భార్యని భర్త తనకున్న ఏమంటారు పంచ ప్రాణంగా చూడాలి. ఆరో ప్రాణం అంటారు చూసారు, ఆరో ప్రాణం. ఎందుకంటే నువ్వు సచ్చే వరకు నీకు తోడుండేది ఆవిడ. అలాగనే భర్తని భార్య ఎలాగో చూడాలి. వాళ్ళు ఆ రకంగా ధర్మం నెరవేర్చే ఉద్దేశం ఉంటేనే పెళ్ళిళ్ళు చేసుకోవాలి. ఎందుకంటే నీ పిల్లలు నిన్ను వదిలి వెళ్ళిపోతారు, నీ తల్లిదండ్రులు నీతో చివరి వరకు ఉండరు, ఉండేది భార్యనే. సో ఆ అవసరం కోసం, ఆ తోడు కోసం చేసుకున్నాం. డబ్బులు ఇచ్చినా కూడా అన్నీ రావు, డబ్బుతోనే ముడిపడి ఉంటాయి మిగతా అన్నీ కూడా. సో ఆ రకమైన బంధం ఏర్పాటు చేసుకోవాలి. పొద్దున్నే పూజా పునస్కారం చేసే వాళ్ళకి ఇలాంటి మంచి ఆలోచనలు వస్తాయి, మంచి బుద్ధులు ఉంటాయి ఫండమెంటల్గా. అందుకనే ధర్మంగా మనం బతుకుతూ ఉండాలి. బతుకుతూ ఉంటే మన బుద్ధి కూడా అమ్మవారి దయ వల్ల మంచిగా ఉంటుంది. మన సంసార జీవితం బాగుంటుంది, మన పర్సనల్ లైఫ్ బాగుంటుంది, బయట ఆఫీస్ లైఫ్ బాగుంటుంది, తర్వాత సమాజంలో మన గౌరవం కూడా ఉంటుంది. సో కొంచెం ఏంటంటే సామవేదం గారు కానీ శాకంటి గారు కానీ చెప్పేటప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే వాళ్ళు పూర్తి వివరంగా చెప్పి ఉండొచ్చు కొన్ని గంటల కొద్దీ, బట్ ఏమవుతుందంటే వీడియోలో యూట్యూబ్లో కట్ చేసి ఒక్క ముక్క వేస్తారు. సో అక్కడ మనం జాగ్రత్త పడాలి. అలాగనే ఇప్పుడు సనాతన ధర్మ వ్యతిరేకులు వస్తున్నారు మన తమిళనాడులో, ఈ స్టాలిన్ కొడుకు ఉదయనిధి వీళ్ళందరూ. ఇలాంటి వాళ్ళందరూ ఈ పాయింట్లు తీసుకొని ఇదిగో అందుకనే సనాతన ధర్మం వద్దు అంటున్నాం అంటారు. వాళ్ళకి అర్థం కాదు. సనాతనం అంటే పవన్ కళ్యాణ్ చెప్పినట్టు పాతది కాదు, ఇది ఎటర్నల్, ఎప్పుడు ఉండేది.